వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ మీకు చాలా క్లియర్ గా తెలుసు. ఈయన గురించి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వార్తలు వస్తున్నాయి. సిడ్నీలోని బోండీ బీచ్ లో 16 మంది ప్రాణాలను బలిగొన్న దాడికి కారణమైన వ్యక్తి ఈ ఉగ్రవాది సాజిద్. ఇతనితో పాటు ఇతని కొడుకు, ఈ ఇద్దరు అనుమానితులు గత నెలలో ఫిలిప్పీన్స్ ప్రయాణించారు. అక్కడిని భద్రతా దళాలు కాల్చివేసిన సాజిద్ అక్రమ్ భారతీయ పాస్పోర్ట్ తోటి ఫిలిప్పీన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం బోండీ బీచ్ లో సామూహిక కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు నవంబర్లో ఎక్కువ కాలం ఫిలిప్పీన్స్ లో ప్రయాణించారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ తో సంబంధాలున్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల కిందటే ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. హైదరాబాద్ నుంచి సాజిద్ 6 సార్లు, అంటే ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత ఈ 25 ఏళ్లలో 6 సార్లు హైదరాబాద్ కు వచ్చాడు సాజిద్. టోలీ చౌకీలో సాజిద్ ఇల్లుంది. సాజిద్ కుటుంబాన్ని కూడా ఇప్పుడు ఎన్ఐఏ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఉగ్ర కాల్పుల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ తో లింకులున్నట్టుగా రావడం నిజంగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఉగ్రదాడికి ముందు ఫిలిప్పీన్స్ వెళ్లి ఆర్మీ తరహా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఈ తండ్రి కొడుకులు. ఐసిస్ తో కూడా వీళ్ళకి సంబంధం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సాజిద్ అలాగే ఆయన కొడుకు నవీద్ కి ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నట్టుగా కూడా బయటకు వస్తుంది. నవీద్ కారులో ఇస్లామిక్ స్టేట్ ఫ్లాగ్, ఐఈడీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఆస్ట్రేలియాకు సంబంధించిన పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు. అలాగే ఈ వర్గం జనాభా పెరిగితే ప్రమాదమే అంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న మాట్లాడారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్స్ జరిగినా తెలంగాణలో ఏదో ఒక మూల లేదా హైదరాబాద్ తో లింకులు బయటపడుతూనే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ అధికారులు కానీ వీటి మీద ఎందుకు అప్రమత్తంగా లేదు? ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదు? అక్రమ రోహింగ్యాలు, అక్రమ వలసదారులు ఒక వర్గం, ఈ వర్గం ఏదైతే ఉగ్రవాద తెగకు సంబంధించిన వర్గం ఉందో ఆ వర్గం కూడా పెరిగిపోతూ ఉంటే దీనికి సంబంధించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా అడుగుతున్నారు. అంతేకాదు ఫిలిప్పీన్స్ కి వెళ్ళిన తర్వాత సాజిద్ కి సంబంధించి అతని దగ్గర హైదరాబాద్ పాస్పోర్ట్ లభించింది. ఈ నేపథ్యంలోనే సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. అక్రమ్ హైదరాబాద్ లోనే బీకామ్ పూర్తి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడే యూరోప్ లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ వీసాగా పొందినట్లు తెలిసింది. ఇప్పటికీ సాజిద్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. అతని పిల్లలు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందన్నారు. గడిచిన 25 ఏళ్లలో సాజిద్ 6 సార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడు. డీజీపీ శివధర్ రెడ్డి దీనికి సంబంధించి తెలియజేశాడు. 2017లో తండ్రి చనిపోయినప్పుడు, ఆ తర్వాత 2022లో టోలీ చౌక్ లో ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చాడని, తెలంగాణలో సాజిద్ పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు. ఆ దేశ ఇమిగ్రేషన్ బ్యూరో ప్రకారం సాజిద్ అక్రమ్ భారతీయ పాస్పోర్ట్ ఉపయోగించి ఫిలిప్పీన్స్ లోకి ప్రవేశించాడు. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా భారత్ పాస్పోర్ట్ తోటి ఫిలిప్పీన్స్ కి వెళ్ళాడు. అంటే చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. అతని కుమారుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ తో వెళ్ళాడు. ఇద్దరు నవంబర్ 1న సిడ్నీ నుంచి వచ్చి నవంబర్ 28న వెళ్లిపోయారు. ఇమిగ్రేషన్ ప్రతినిధి డానా సాండోవర్ మాట్లాడుతూ ఈ జంట దక్షిణ నగరమైన దావోన్ తన చివరి గమ్యంగా ప్రకటించి సిడ్నీకి తిరిగి ప్రయాణమైందని, విమాన టికెట్లు బుక్ చేసుకున్నారని చెప్పారు. సాజిద్ అక్రమ్ కి 50 సంవత్సరాలు ఉంటాయి. భారతీయ పాస్పోర్ట్ ఉపయోగించాడు. అతని కొడుకు 24 సంవత్సరాలు ఉంటాయి. నవీద్ ఈయన ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ ను ఉపయోగించాడు. అయితే ఇస్లామిక్ స్టేట్ లింక్ నెట్వర్క్లు ఫిలిప్పీన్స్ లో పనిచేస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. ఇటీవల సంవత్సరాలలో వాటిని దక్షిణ మిండానావో ద్వీపంలో పనిచేస్తున్న బలహీనమైన విభాగాలుగా భావిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బానిస్ మంగళవారం మాట్లాడారు మీడియాతో. ఇద్దరు అనుమానితులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా భావజాలం ద్వారా, అంటే ఐసిస్ ప్రభావితమైనట్లు స్పష్టం చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ భావజాలం ద్వారా ప్రేరేపించినట్లు కనిపిస్తుందని ఆల్బానిస్ తెలిపారు. ఒక దశాబ్దానికి పైగా ఉన్న భావజాలం ఈ ద్వేష భావజాలానికి దారితీసింది మరియు ఈ సందర్భంలో సామూహిక హత్యకు సంసిద్ధంగా తొలి సూచనలు ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రేరణ పొందిన ఉగ్రవాద దాడిని సూచిస్తున్నాయి. దీన్ని తండ్రి కొడుకు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిసీ బారెట్ ఒక వార్తా సమావేశంలో తెలిపారు. సిడ్నీ శివారులో రైల్ స్టేషన్ల వెలుపల యువ షూటర్ ఇస్లాంని ప్రచారం చేస్తున్న వీడియోలు వెలువడ్డాయి.
అతను హింస మార్గంలో ఎలా వెళ్ళాడో అధికారులు ఇప్పటికీ సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి ఒక మతంతో కాదు, ఒక ఉగ్రవాద సంస్థతో పొత్తు పెట్టుకున్న వారి చర్యలు అని స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా ఎక్కడా కానీ హైదరాబాద్తో ముడిపడి ఉండడం, ఆ వర్గం జనాభా పెరిగిపోతుండడం కొంత భయాందోళనకు గురి చేస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిజంగా దీని విషయంలో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి సెర్చ్ ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి సెర్చ్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ముందు పెను ప్రమాదాలను ఊహించాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.